కమ్యూనిస్టుల కంచు కోటలో మమతా బెనర్జీ పాగా వేశారు. సో, మమతా బెనర్జీని గద్దె దించుతారా లేదా మనం 4వ తేదీన మనకు తేలిపోతుంది. బట్ మనం ఒకసారి బెంగాల్ నుంచి ఏకైక రాష్ట్రం కమ్యూనిస్టుల పరిపాలనలో ఉన్న రాష్ట్రం ఇవాళ కేరళ ఒకటే. మాణిక్ సర్కార్ ఉండేది త్రిపుర, అది అయిపోయింది. వెస్ట్ బెంగాల్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్‌కి మిగిలింది ఒకటి కేరళనే. అది కూడా పూర్తి కమ్యూనిస్ట్ రూల్ అనడానికి కూడా లేదు. అది ఎల్‌డీఎఫ్ కూటమి, అందులో చాలా పార్టీలు లెక్కలున్నాయి. బట్ ఆఫ్ కోర్స్ యెస్, ఎల్‌డీఎఫ్ ఇస్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాబట్టి లెఫ్ట్‌కి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వమే. పినరాయి విజయన్ ఈరోజు 80 ఏళ్ల వయసులో ఉన్నాడు. 2 టర్మ్స్ ఆయన ముఖ్యమంత్రిగా విజయాలు సాధించాడు అండ్ అధికారంలోకి తీసుకురాగలిగాడు ఎల్‌డీఎఫ్ కూటమిని. ఇప్పుడు 3వ టర్మ్‌కి వచ్చేసరికి ఆయన నిజంగానే అంటే అన్ని సర్వేలు చెప్తుంది యూడీఎఫ్ గవర్నమెంటే వస్తదని చెప్తున్నారు. ఇది న్యాచురల్ గా అక్కడ ప్రతిసారి ఒక ఎల్‌డీఎఫ్ కోసారి యూడీఎఫ్ ఒకసారి ఇచ్చే ఒక ఆనవాయితీ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎల్‌డీఎఫ్ 2 సార్లు గెలిచింది అనుకోండి కన్సెక్యూటివ్ గా. బట్ ఈసారి పినరాయి విజయన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఖాయమా? ఎల్‌డీఎఫ్ కూటమి పోవడం ఖాయంగానే కనబడుతోందా? యాజ్ ఆఫ్ నౌ మీ అంచనా ఏంటి? ఎస్ సాయి గారు, ఎందుకంటే నేను అక్కడి నుంచే కదా, కానీ దానికి ఎక్కువ అక్కడ మలయాళం ఛానల్స్ మీరు ఫాలో చేసుకుంటే ఇది ఇప్పుడు కాదు, ఒక సంవత్సరం ముందు నుంచే ఈ యొక్క ట్రెండ్ కనిపిస్తుంది పినరాయి విజయన్ గురించి. ఆ ప్రాబ్లం ఏంటంటే యూజువల్లీ గవర్నమెంట్ వ్యతిరేకంగా యాంటీ ఇన్కమెన్సీ ఉంటుంది సాయి గారు. ఇక్కడ పినరాయి విజయన్ వ్యతిరేకంగా యాంటీ ఇన్కమెన్సీ వచ్చింది. ఓకే, గవర్నమెంట్ వ్యతిరేకత ఉందనుకోండి, కానీ లీడర్ వ్యతిరేకత, ఒక డిక్టేటర్గా మారిపోయారు. జ్యోతిబాసుని, మాణిక్ సర్కార్ని మీరు ఎప్పుడు తప్పు పట్టలేరు సాయి గారు. ఓకే, మాణిక్ సర్కార్ అనే మనిషి ఐ థింక్ మహాత్మా గాంధీ తర్వాత అన్నిటికంటే ఆనెస్ట్ మనిషి అంటే నేను ఆయనే చెప్తాను. ఈవెన్ బీజేపీ కాడని కూడా అంగీకరిస్తారు. అంత ఆనెస్ట్ మనిషి ఉండే, ఆయనకి ఏం లేకుండే ప్రాపర్టీ. అది కాదు సాయి గారు, కోట్లు సంపాదించారు. కేరళలో ఇవాళ బిజినెస్లో నంబర్ 1 ఎవరు ఉన్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్. రిసార్ట్స్, హోటల్స్, కంపెనీలు, మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది సాయి గారు కంప్లీట్గా. అంటే యాంటీ తీసే, ఎందుకంటే వీళ్ళందరూ అంటారు కదా బూర్జువా 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 అంటారు. వీళ్ళే పెద్ద బూర్జువా సాయి గారు. మీరు అక్కడ కేరళలో చూస్తే ఈ కేరళని లాస్ట్ ఒక 20 సంవత్సరాల్లో మొత్తం ధ్వంసం చేసిన దాంట్లో కాంగ్రెస్ పాత్ర కూడా ఉంది, ఈవెన్ కమ్యూనిస్ట్ వాళ్ళ పాత్ర కూడా ఉంది చాలా మటుకు. ఇప్పుడున్న పినరాయి విజయన్ రోల్లో చాలా మటుకు ఆయన కరప్షన్ అలిగేషన్స్ సాయి గారు, ఆయన వ్యతిరేకంగా. ఒకటి మనకు తెలిసింది, పాత గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ ఒకటి ఉండే. దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొచ్చారు, గోల్డ్ తీసుకెళ్లారు, దాని డబ్బులు అక్కడ మారింది, హవాలాలు వెళ్ళింది. ఇది పెద్ద ఎంక్వైరీ, ఇంకా నడుస్తుంది. అది కాకుండా నెక్స్ట్ వచ్చినప్పటికీ అఫ్కోర్స్ శబరిమల గోల్డ్ క్లాడింగ్ స్కామ్ ఒకటి వచ్చింది. డైరెక్ట్గా పినరాయి విజయన్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే లేదు, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు అక్కడ. అంతే, వాళ్ళ పార్టీ వాళ్ళు దేవస్వం బోర్డులో కూర్చున్నారు, పార్టీ వాళ్ళు చేపించారు. చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు, కొంతమందికి బెయిల్ వచ్చింది. మళ్ళీ ఆయన కూతురు వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలు. కేరళ రూటైడ్స్ అండ్ మినరల్స్ అని చెప్పే కంపెనీ నుంచి నా నెలకు ₹1,00,00,000 ఆమెకి కన్సల్టెన్సీ ఫీగా ఇస్తుండే సాయి గారు. సో తర్వాత ఎంక్వైరీ పెట్టినప్పుడు, ఎందుకంటే దాంట్లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళ దగ్గర అడిగారు మీరు ఎందుకు ఇస్తున్నారు ₹1,00,00,000 అంటే, ఆమె మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేస్తుందంట సిస్టమ్స్లో వాళ్ళ కంపెనీ. ఆలోచించండి సాయి గారు, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేస్తున్నారు, దానికోసం ₹1,00,00,000 ఇస్తున్నామని. 10th క్లాస్ అమ్మాయి కూడా నవ్వుతారు చూసి, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్స్టాల్ చేయడానికి ఏముంది, ₹1,00,00,000 ఇవ్వాలి మీకు నెలకు వాళ్ళ సిస్టమ్స్లో. సో దాట్ వాస్ ప్యూర్ బ్రైబరీ, లంచం. సో ఈ యారగెన్స్ ఒకటి సాయి గారు, అంటే ఒక రాజులాగా పర్ఫామ్ చేయడం. మీరు పాత నికోలాస్ కసోస్కు చెప్పొచ్చు, స్టాలిన్ రష్యన్ స్టాలిన్ చెప్పొచ్చు, మావో లాంటి వాళ్ళు చెప్పొచ్చు, ఒక డిక్టేటర్గా మారిపోయి. కమ్యూనిస్ట్ వాళ్ళు ఇప్పుడు చూడండి సాయి గారు, లాస్ట్ స్టేజ్లో వాళ్ళు ఫినిష్ అయ్యే కన్నా ముందు వాళ్ళు బిహేవ్ చేసి ఇట్లానే బిహేవ్ చేస్తారు. అది బ్రెజ్నెవ్ ఉండొచ్చు, అది స్టాలిన్ ఉండొచ్చు, ఇటువైపు మీరు రొమేనియా చూడండి, పోలాండ్ చూడండి, అన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మాయమైపోయిందో, లాస్ట్ పర్సన్, ద లాస్ట్ డిక్టేటర్ అంటాం చూడండి, మన చార్లీ చాప్లిన్ సినిమా లాగా, దట్ లాస్ట్ డిక్టేటర్ వాజ్ రెస్పాన్సిబుల్. ఈ కేసులో కూడా పినరాయి విజయన్ అక్కడ చేసిన అక్రమాలకు అసలు కౌంట్ లేదు సాయి గారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది వెస్ట్ బెంగాల్లో ఓవర్ నైట్ మాయమైపోయింది సాయి గారు. మమతా బెనర్జీ రాగానే కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా మాయమైపోయారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీకు కాడర్ ఉంటే, మీ కాడర్ కమ్యూనిస్ట్ పార్టీ కాడర్ వాళ్ళు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. మన దగ్గర ఒక టైంలో కొత్తగూడెం ఆ సైడ్, ఖమ్మం సైడ్ కూడా చాలా మటుకు కమ్యూనిస్ట్ భావజాలం ఉండే, ఇప్పుడు కూడా కొంచెం ఉంది. కానీ కేరళలో ఇప్పుడు కూడా సాయి గారు, ఈ పినరాయి విజయన్ కరప్షన్ పక్కన పెడితే, వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి 3-4 జనరేషన్ నుంచి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. గ్రాండ్ ఫాదర్, కొడుకు, కూతురు అట్లా ఓటేసుకుంటే వస్తున్నారు వాళ్ళు.
ఫ్యామిలీస్ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీస్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకా ఎవరికి ఓటేయరు వాళ్ళు. ఓడిపోతారు అనుకుంటే కూడా ఓటేయరు. కానీ ఏం జరిగింది? ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో స్ప్లిట్ చావడం మొదలుపెట్టింది సాగర్. పినరాయి వ్యతిరేకత ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి కంప్లీట్‌గా సైడ్ లైన్ చేసేస్తారు. అది కమ్యూనిస్ట్ పార్టీలో, కమ్యూనిజంలో ఉన్న ఒక యాంటిథీసిస్. అది జరగకూడదు. కమ్యూనిజం అనేది కాడర్ బేస్ పార్టీ. బీజేపీ లాగానే కాడర్ బేస్ పార్టీ వాళ్ళు. కానీ కాడర్ బేస్ కూడా పినరాయి విజయన్ మొత్తం హైజాక్ చేసి తీసుకెళ్ళిపోయారు సాగర్. ఎక్కడ లేని కేరళలో డెవలప్మెంట్ అనేది లేదు. అక్కడ ఉన్నది ఏంటి? గోల్డ్ షాపులు, సారీ షాపులు ఇదే ఉంటుంది అక్కడ. ఒక ఫ్యాక్టరీ ఉందా కరెక్ట్‌గా? అది కూడా లేదు. ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ బంద్ చేసేసారు. సేమ్ వెస్ట్ బెంగాల్ లాగానే కేరళ కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌గా మారిపోయింది సాగర్. 2 ముసలోళ్ళు ఉంటారు. అమ్మా, నాన్నగారు ఉంటారు. పిల్లలు అబ్రాడ్ ఉంటారు. లేకుంటే మిగతా స్టేట్‌లో పనిచేస్తుంటారు. పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఏంటి డెవలప్మెంట్ అనేది? ఇది అక్కడున్న యంగ్‌స్టర్స్ అడుగుతున్నారు. ఇప్పుడు నాలాంటోళ్ళు కూడా అక్కడ ల్యాండ్ తీసుకొని 15 సంవత్సరాలు అవుతుంది సాగర్ మా ఊర్లో. వెళ్దామంటే అక్కడ ఏం చేస్తాను నేను అక్కడెళ్ళి? ఇక్కడ అట్లీస్ట్ ఐ విల్ బి యాక్టివ్ త్రూ అవుట్ ద డే. ఛానల్‌కి వెళ్ళడం, అక్కడెళ్ళి నేను ఏం చేస్తాను? ఏం లేదు అక్కడ చేయడానికి. సో యంగ్స్టర్స్ తిరిగి రావట్లేదు. కేరళలో ఇప్పుడు మన దగ్గర సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, ఇటు సూర్యాపేట నుంచి చాలామంది హైదరాబాద్‌కి వస్తారు. దట్ ఈస్ స్టిల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే హైదరాబాద్ ఒక మ్యాగ్నెట్. హైదరాబాద్‌లో ఐటీ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మిగతా సెక్టర్స్ చాలా మటుకు యాక్టివ్‌గా ఉన్నారు. కానీ కేరళలో అది లేదు. కేరళలో ఒక ఇండస్ట్రియల్ యూనిట్ అనేది లేదు. సో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేసిన పరిపాలన లాస్ట్ రెండు టర్మ్స్‌లో అది మీరు చెప్పినట్లనే అట్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే యూజువల్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఒకసారి కలిస్తే ఎల్డీఎఫ్ కలిస్తే నెక్స్ట్ టైం యూడీఎఫ్ కలుస్తారు. కానీ ఈసారి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. పినరాయి విజయన్ని ఓడించాలి. కమ్యూనిస్ట్ పార్టీ కాదు. పినరాయి విజయన్ని ఓడించాలి. దాంతోపాటు ఒక క్యాజువాలిటీ మనం చెప్తాం కదా ఇప్పుడు కొలాటరల్ డ్యామేజ్ జరిగింది కమ్యూనిస్ట్ పార్టీకి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చాలామంది సీనియర్ లీడర్లు సాయి గారు పార్టీ విడిసేసి పార్టీ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు ఈసారి. ఎస్పెషల్లీ కన్నూరు ఏరియాలో విచ్ ఇస్ వాళ్ళ కంటే కూడా కన్నూరు. దాట్ ఈస్ బిగ్ బ్లో. పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళు, పార్టీ ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఆర్మీ లాగా ఉంటుంది సాయి గారు. వాళ్ళ కమాండ్ పైనుంచి కింద దాకా సీనియర్ లీడర్షిప్ నుంచి జూనియర్ లీడర్షిప్, అబ్సల్యూట్ జూనియర్ లీడర్షిప్ దాకా వస్తుంది అనమాట. గల్లీకి వాళ్ళ దగ్గర కమిటీలు ఉంటుంది. దానికోసం వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే ఎక్కడెక్కడ వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ ఉందో అక్కడ చాలా మటుకు వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ కార్డర్స్ ఉన్నారు. ఇది మీకు బీజేపీలో కూడా కనిపిస్తుంది. దోపర్చి సిస్టమ్ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిస్టమ్ కానీ, ఇది బీజేపీలో కూడా మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కేరళలో ఇది జరిగింది. ఐ థింక్ దీంతో కమ్యూనిస్ట్ పార్టీ మాయమైపోతుందా అంటే కాదు. ఎందుకంటే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ పాయింట్. వాళ్ళకి కార్డర్స్ ఉన్నారు, ఇంకా పనిచేస్తారు. కానీ ఈసారి అక్కడున్న ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, ఈ పినరాయి విజయంతో నాకు చాలు. దిస్ ఫెలో ఇస్ కైండ్ ఆఫ్ డెస్పాటిక్, ఈజ్ కైండ్ ఆఫ్ ఒక ఏం చెప్తారు డిక్టేటర్ లాగా తయారైపోయాడు. ఈయనకి గది దింపాలి కిందకని చెప్పేసి. కరప్షన్ అనేది ప్రతి దాంట్లో వచ్చేసింది సాయి గారు. ప్రతి దాంట్లో డెవలప్మెంట్ అనేది లేదు. డబ్బులు లేవు డెవలప్మెంట్కి. బ్రిడ్జులు కట్టడానికి, స్కూల్ కట్టడానికి, రోడ్లు కట్టడానికి డబ్బులు లేవు. ప్రజలు విసుకొచ్చేసారు. ఇప్పుడు పవర్ కట్ నడుస్తుంది హాఫ్ అన్ అవర్. ఎందుకు? పవర్ కొనలేకపోతున్నారు. డబ్బులు లేవు పవర్ కొనడానికి. ఇది చాలా మటుకు. సో మనం మాణిక్ సర్కార్ని మనం తప్పు పట్టలేము. మాణిక్ సర్కార్ ఎట్లా పోయిందంటే అది అక్కడ మన రాకా సుధాకర్ లాంటి వాళ్ళు పనిచేసిన చాలా మటుకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేసిన, స్వయం సేవకులు పనిచేసిన వాళ్ళ ఎఫర్ట్తోనే త్రిపురలో మార్పు వచ్చింది. అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ అది రబ్ ఆఫ్ అస్సాం మీద కూడా జరిగింది అది. కానీ కేరళలో అది కాదు. కేరళలో మార్పు సార్ అది బీజేపీ గెలుస్తారా? అది కూడా లేదు కదా. అక్కడ అధిక ప్రాబ్లం ఉంది. కేరళలో రిలీజియస్ బేస్డ్ కమ్యూనల్ ఓటింగ్ అనేది హైయెస్ట్ కేరళలో ఉంది సాయి గారు. అక్కడ హిందూస్ మైనారిటీలో మీకు తెలిసిందే 43% ఉన్నారు హిందువులు అక్కడ. 43%లో బీజేపీకి ఎంత వస్తుంది? 1/3 వస్తుంది. 15%. అదే బీజేపీ ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు కూడా. సో రాజీవ్ చంద్రశేఖర్ దాన్ని తీసుకెళ్ళి 25-30% చేయలేరు. ఎందుకంటే మీ దగ్గర కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, లైక్ కాసర్గోడ్ ఉంటుంది, పాలక్కాడ్ ఉంటుంది, ట్రివాండ్రం ఉంటుంది. ఈ ఏరియాలోనే బీజేపీ గెలవడానికి కొంచెమైన ఛాన్స్ ఉంది. దీనికన్నా ముందు బీజేపీ గెలిచింది నేమం నుంచి, విచ్ ఇస్ సబర్బ్ ఆఫ్ ట్రివాండ్రం. ఈసారి కూడా రాజీవ్ చంద్రశేఖర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ సురేష్ గోపి త్రిశూర్ నుంచి గెలిచినప్పుడు, విచ్ ఇస్ మై హోమ్ టౌన్, త్రిశూర్ నుంచి గెలిచినప్పుడు సురేష్ గోపికి ఓటేశారు క్రిస్టియన్స్. బీజేపీకి ఓటేయలేదు. సురేష్ గోపి అతను ఇండివిజువల్కి ఓటేశారు. దాంతో ఆయన గెలిచారనమాట. బికాస్ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, చాలా మంచి ఇమేజ్ ఉంది. ఇది బీజేపీకి ఉన్న ఒక పారాడాక్స్ సాయి గారు. కేరళలో మీరు మోదీ గారు ఎన్ని కేకులు కట్ చేసినా కానీ, ఎన్ని క్రిస్మస్ పార్టీలు అటెండ్ చేసినా కానీ, ఎన్ని చర్చిలకు వెళ్ళినా కానీ క్రిస్మస్కి, కేరళలో ఉన్న క్రిస్టియన్స్ ఓట్ వేయరు. వాళ్ళ దాంట్లో రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక పార్టీ ఉంది సాయి గారు, విచ్ ఇస్ నౌ విత్ ద కమ్యూనిస్ట్, కేరళ కాంగ్రెస్ అంట. చాలా మంది మన దగ్గర తప్పు రాంగ్గా దాన్ని కాంగ్రెస్ పార్టీ కేరళ అనుకుంటారు కదా. కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్ అంటారు వాళ్ళు. ఈ కేరళ కాంగ్రెస్ మానీ గ్రూప్ అని ఒక ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాల ముందు కేఎం మానీ గారు స్టార్ట్ చేశారు. టాల్ లీడర్.
మాక్సిమం నంబర్ ఆఫ్ బడ్జెట్స్ ప్రెజెంట్ చేసిన ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆల్ ఇండియా రికార్డ్ కేఎం మాని గారి దగ్గర ఉంది. అని ఇప్పుడు లేరనుకోండి, ఆయన కొడుకు నడిపిస్తున్నాడు పాలన, జోస్ కే మాని. వీళ్ళు దేవర్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కేఎం మాని గారు ఉన్నదాకా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు ఎప్పటి నుంచో, 40 సంవత్సరాల నుంచి. కానీ మూమెంట్ కేరళ కాంగ్రెస్ మాని గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు టేక్ ఓవర్, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వైపు వెళ్ళిపోయాయి. ఈ కేరళ కాంగ్రెస్ అనేది చర్చ్ వాళ్ళు నడిపిస్తారు, చాలా క్లియర్ వాళ్ళకి. చర్చ్ వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు అంటారు ఈ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయండి, ఈ క్యాండిడేట్ ఓటు వేసుకుంటారు. కాంగ్రెస్లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నాకులంలో 2 లోక్సభ ఎలక్షన్ ముందు, ఐ థింక్ ఇట్ వాస్ 2016 అనుకుంటాను, కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీని సెలెక్ట్ చేశారు, ఒక క్యాండిడేట్. నేను అంతా ఎందుకు చెప్తానంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాబ్లం మీకు లేదు, అక్కడ మైక్రో ఓటింగ్ నడుస్తున్నారు. సో ఈ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి బీఫామ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, ఎర్నాకులం లోక్సభ సీట్. చర్చ్ బిషప్ పిలిపించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ని చెప్పారు, ఈయనని తీసేసేయండి, మా క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు హైబీ ఈడెన్, ఆయనకి టికెట్ ఇవ్వండి. కాంగ్రెస్ లీడరే, కాంగ్రెస్ జూనియర్ లీడర్, చాలా యూత్ కాంగ్రెస్ వాడు. సో కాంగ్రెస్ పార్టీ షాక్ అయిపోయింది, ఏంటి చర్చ్ వాళ్ళు చెప్తున్నారు చేయకపోతే ఓట్లు రావు. మార్చారు హైబీ ఈడన్ని. ఇప్పుడు కూడా ఆయన ఎంపీ, సెకండ్ టర్మ్ ఎంపీ అయిపోయారు, ఇప్పుడు థర్డ్ టర్మ్ ఎంపీ అయిపోయారు. ఓకే, హైబీ ఈడన్ గెలిచిన దానికి. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను, హిందువుల్లో అది లేదు. హిందువుల్లో ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, 2 అక్కడ రిలీజియస్ అని చెప్పలేదు, నాయర్ సర్వీస్ సొసైటీ విచ్ ఇస్ బాడీ ఆఫ్ నాయర్స్, అండ్ దాంతో పాటు ఎస్ఎన్డిపి, శ్రీనారాయణ గురువాల ఈడవ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫాలో అవుతాయి కదా. వీళ్ళిద్దరు నడిమిట్లో కూడా ఒక సమన్వయం లేదు. ఎన్ఎస్ఎస్ వాళ్ళు అంటారు మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి ఓటేసుకోండి అంటారు, ఎస్ఎన్డిపి ఏమో కమ్యూనిస్ట్ పార్టీతో ఉంటారు ఎప్పుడు. ఇది ప్రాబ్లం. సో హిందువులు డివైడ్ అయిపోయారు. ముస్లిమ్స్, నార్త్ మలబార్లో ఉన్న ముస్లిమ్స్ చాలా మటుకు ఐయుఎంఎల్తో ఉంటారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు, ఒక 20 సంవత్సరాల ముందు వాళ్ళు సిపిఎంతో ఉన్నారు. వాళ్ళు చాలా మటుకు స్టేబుల్. వాళ్ళకి 27 సీట్లు పోటీ చేస్తారు, 25 గెలుస్తారు. మన వాయనాడు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వాయనాడు కూడా అక్కడే వస్తుంది, అక్కడ నుంచి వచ్చారు కాబట్టి. సో వాళ్ళ దగ్గర ఎవరినైనా మీరు పెట్టండి వాళ్ళే గెలుస్తారు, వాళ్ళ వైపు నుంచి. వాళ్ళకి చాలా పెద్ద స్టేజ్ ఉంది, వాళ్ళకి 3, 4, 5 మినిస్ట్రీస్ వస్తుంది వాళ్ళకి. సో కేరళలో ఉన్న రిలీజియస్ బేస్ ఓటింగ్తోనే ఈసారి పినరాయి విజయన్ కూడా ఈసారి అవుట్ అయిపోతున్నారు. ఆయన మెయిన్గా ఈ రిలీజియస్ బేస్డ్ ఓటింగ్ అనే సాయిగారు మనం గుర్తుపెట్టుకోవాలి. కేరళలో ఉన్న మైక్రో ఓటింగ్ ఎక్కడ జరగదు, చాలా ఫ్యాసినేటింగ్ అది. అక్కడ జాకబైట్ క్రిస్టియన్స్ ఉంటారు, సిరియన్ క్రిస్టియన్స్ ఉంటారు, మార్థోమా ఉంటారు, లాటిన్ క్యాథలిక్ ఉంటారు. మీరు ప్రతి ఈవెన్ అమంగ్ ముస్లిమ్స్ అక్కడ సమత అనేది ఐయుఎంఎల్ ఉంది, పీడిపి ఉంది, చాలా మట్టుకు ముస్లిం బేస్ పార్టీస్ కూడా స్ప్లిట్ అయి ఉంది, హిందువులు కూడా స్ప్లిట్ అయి ఉంది. సో కేరళలో ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు రియల్గా పోటీ చేసి గెలవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.